ఒక మెసేజ్, ఒక ఇంటర్వ్యూ, ఒక ట్రైన్ జర్నీ నా లైఫ్లోనే మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ని స్టార్ట్ చేసింది. ఈ ట్రిప్కి వెళ్ళేటప్పుడు నేను ఒక్కడనే ఉండే, కానీ తిరిగి వచ్చేసరికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయ్యాం. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాక నా ఫస్ట్ ట్రెక్కింగ్ ఇంటర్న్షిప్ మహారాష్ట్రలో అని చెప్పారు. సో బ్యాగ్ ప్యాక్ చేసుకొని రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయా. ఇక్కడ నుంచి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రోడ్ జర్నీ స్టార్ట్ అయ్యాక మహారాష్ట్ర నేచర్ చూస్తుంటే విండోస్ క్లోజ్ చేయాలని అనిపించలేదు. చుట్టూ వాటర్ ఫాల్స్, గ్రీన్ మౌంటైన్స్, ఫ్రెష్ ఎయిర్, క్లౌడ్స్. ఆ వ్యూ చూస్తుంటే సిటీ లైఫ్ మొత్తం మర్చిపోయినట్టు అనిపించింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యశ్వంత్ గౌడ్. సో మనం ఈరోజు అయితే మహారాష్ట్రలో ఉన్నాము. సో ప్లేస్ అయితే నాకు తెలియదు, కానీ ఈ ట్రెక్కింగ్ వాళ్ళతో వచ్చా. సో వేరే లెవెల్, అసలు ఈ లోకం వేరే లోకంకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. మస్తు మజా ఉంది. ఇంకా ట్రెక్కింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసినాం. సో ఆల్మోస్ట్ ఒక బ్యాచ్ అయితే ముంగట ఉంది. ఇంకొక 2 మెంబర్స్ వెనకాల ఉన్నారు. సో వాళ్ళతో నేను మెల్లగా వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నా. సో లొకేషన్కి వెళ్ళిన తర్వాత సూపర్ ఉండబోతుంది. పీక్స్ వేరే లెవెల్ లొకేషన్స్ అయితే ఇక్కడ చూద్దాం. నార్మల్ మోడరేటే ఉంది ట్రెక్కింగ్ అయితే. పైకి వర్షం పడుతుంది, కిందికి వెహికల్స్ వస్తున్నాయి, అంతే. కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా పోవాలి. సో లెట్స్ గో, పైన కలుసుకుందాం. సో కొంచెం సేపు అక్కడ కూర్చొని మళ్ళీ స్టార్ట్. సో ఈ అన్న మా కో ట్రావెలర్, కో ట్రెక్కర్. హాయ్. సో ఈ అన్న కూడా మాతో వచ్చిండు. సో కింద చూసుకోవాలి జాగ్రత్త, వాడు చూసుకుంటున్నాడు. అది కింద అయితే లోయ ఉంది. కిందికి మోనికి మరి వెళ్ళే రూట్ ఇంకా. సో మనమైతే పైకి వెళ్దాం. చిన్న పిల్లలు కూడా వచ్చాయి మంచిగా. సో నేను షార్ట్ తీస్తుంది కోసం. Finally we took the clip. చలో going to up. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. లైక్ ఎంట్రీ గేట్, ఈ సెకండ్ ఎంట్రీ గేట్ అనమాట. అది చాలా నచ్చింది. ఇక్కడ పైకి ఇట్లా వాటర్ చేసి పడుతుంది, షవర్ లాగా పడుతుంది. మస్తు మజా వస్తుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇంకొక టర్న్ ఉంటుంది అంతే. సో స్నానం చేసిపోయినాం ఆల్రెడీ. స్నానం అయితే అయిపోయింది. వస్తున్న వాటర్ మా అన్న అక్కడ ఉన్నాడు, వస్తున్నాడు. పాయింట్ చూస్తారా, అదిరిపోతుంది. ఈసారి ఎవరైనా వస్తే ట్రై చేయండి, కానీ సాహసం ఉండాలి. మరి ఒంగోలు ఎక్కాలి. బై మిస్టర్ లేదిస్తే తల పగిలిపోతుంది. ఇక్కడ నుంచి వ్యూ చూసారా, చూడండి. కూర్చొని లో యాంగిల్ మీరు ఇలా కాల్ చూసి వీడియో ఇలా బ్యాక్ యాంగిల్ తీస్తే అదిరిపోతుంది వ్యూ. సో మళ్ళీ అక్కడ చిన్న ఫోటోషూట్ అయిపోయింది. సో ముందు అన్న వాళ్ళు ఉన్నారు కదా, అన్న వాళ్ళని పరిచయం చేస్తా. సో లెట్స్ గో. మొత్తం 10 మెంబర్స్ వచ్చాము. మేమిద్దరం ఇంటర్న్స్, మిగతా ఒక ట్రెక్ లీడ్ అన్న, మిగతా 7 మెంబర్స్ ట్రావెలర్స్. చలో ఇప్పుడు అన్న వాళ్ళని పరిచయం చేసేస్తే. సో ఈ యొక్క అన్న హాయ్ చెప్పండి. హాయ్. సో నెక్స్ట్ ఇంకొక అన్న
హాయ్. సో ఇలా 7 మెంబర్స్ అట్లా వచ్చాం. సో మెయిన్గా అయితే మా ట్రెక్ గైడ్. సో జస్ట్ చేకే అంట, అన్న అయితే ఏం చెప్తలేదు, జస్ట్ చేకే. సో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఏం కనిపిస్తలేదు. సో చిన్న చిన్న గుహలు ఉన్నాయి ఇక్కడైతే. సో వాళ్ళైతే ఏదో ఒక ఆచారానికి వస్తున్నారు. बोलो भाई जल्दी जोर से बोल. नमो पार्वती पते हर हर महादेव. क्या हो रहा है इधर? इधर इधर मजा आ रहा है. मजा आ रहा है. आराम से जाओ भाई. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు. చాలా ఎక్సైటింగ్ ఉంది. కపుల్స్ మాత్రమే కొంచెం డేంజర్ అనమాట. సో ఆరామ్సే సో ఇది థాట్ ఇట్లాంటి 3 వచ్చింది. ఇదేమో ద్వారం ఉంది, చూద్దాం. ఇక్కడ పేరు తెలియదు మనకి. హనుమాన్ దర్వాజా. సో ఇక్కడ ఫోటోస్ దిగాలి అనుకుంటే ఫోటోస్ దిగొచ్చు మంచిగా. సో 1 more ద్వారం, మహా దర్వాజా. సో ఉన్నవి చదువుకోండి, నాకేం అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఇది ఫుడ్. ఇప్పుడు మనం మొత్తం మబ్బులు ఉన్నాయి కాబట్టి ఏం కనిపిస్తలేదు. ఫస్ట్ కదా అది ఇప్పుడు ఇది ఆ. వీడియో తీసింది అక్కడ. ఇక్కడ ఒక క్లిప్ వచ్చింది భయ్యా, మస్తు వచ్చింది, సూపర్ ఉంది. ఆగండి గాయస్, ఫోటో దిగాలా? హాయ్ చెప్పనా, హాయ్ చెప్ప, హాయ్ అని ఇల్లేం చెప్తాను. ఇంకొక అన్నేడి. హలో జయబాలయ్య. మళ్ళీ చెప్పనా, జై బాలయ్య. ఇంకొక అన్న. సో మొత్తం వావ్ వచ్చేసింది. ఫైనల్లీ వి రీచ్ ద డెస్టినేషన్. సో ఇది ఫైనల్ డెస్టినేషన్ అనుకుంటా. మజా ఆ గయా. సో యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూగా వచ్చాను అన్నాం కదా, ఇంకోటి పేరు రాహుల్. మజా వస్తుంది. మజా వస్తుంది ఫుల్. సో మనం అటు పోదాం, ముందు పోయి అటు సైడ్ ఏముంది కానీ ఏం అనిపిస్తలేదు. అందరికి టార్గెట్స్ అయిపోయినాయి, అందరికి పారాసెటమాల్ ఇవ్వాలి. హలో చలో, వాళ్ళు బిజీలు చేస్తున్నారు. వద్దు వద్దు పోదు పోదు అంటున్నారు, కానీ మనం పోయేసొద్దాం. చలో లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. एक बार जेके आता, एक बार पीके आता అని చెప్పేసి అట్లా పోయి రావాలి. टेम्पल टेम्पल है कहते इधर, महादेव का टेम्पल है. वी वांट दैट टेम्पल. महादेव टेम्पल. या व्हाट इज दिस, आई डोंट नो. త్రయంబకం ట్యాంక్ అంట. సో ఏమేముంది, త్రయంబకం ట్యాంక్. సో ఇక్కడైతే శివాలయం ఉంది. ఫైనలీ శివాలయం గుర్తు చేసినాం. సో ఇక్కడ నంది ఉంది. హర మహాదేవ శంభో శంకర. సో ఇక్కడ మన బాస్ ఉన్నాడు, హనుమాన్ జీ. సో ఇక్కడికి వచ్చినాం ఫైనల్లీ. ఏదో టాప్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో పొమ్మంటున్నారు, పోతున్నాం. ఓకే ఓకే.
లెట్స్ గో. బ్రో సక్సెస్ఫుల్ గా మహాదేవ్ టెంపుల్ కి అయితే దర్శనం చేసేసుకుని కూడా మంచిగా అనిపించింది. చాలా చాలా మంచిగా అనిపించింది. అక్కడ కుండు కూడా ఉంది కానీ కరెక్ట్ వ్యూ కనిపించట్లేదు. వీళ్ళు టైం అయిపోయింది యాక్చువల్ గా, వీళ్ళు వెళ్ళిపో అని ఆగమాగం చేస్తున్నారు. సో ఇంకేం లేదు, ఛాన్స్ లేదు. ఇక పైకి వచ్చినప్పటికి కొంచెం కూర్చొని ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ అక్కడ మంచిగా చైర్స్ వేసారు, అక్కడ కూర్చోవచ్చు. కాకపోతే టైం అయిపోయింది, మనం ఏం చేయలేం. ఎందుకంటే ప్లాన్ చేసుకుంటే కొంచెం ముందే రావాలా. ముందంటే లైక్ మార్నింగ్ 10 గంటలు వచ్చారనుకో, వెదర్ కూడా మంచిగా ఉంటుంది, మంచి కూడా చూసుకోవచ్చు. చాలా మా వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నాకు ఇది ఒక నార్మల్ ట్రిక్ కాదు, ఇది నా ఫస్ట్ ఇంటర్న్షిప్ ట్రిప్. గైడ్గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం, స్ట్రేంజర్తో ట్రావెల్ చేయడం, వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా న్యూ ఎక్స్పీరియన్స్. లైఫ్లో కంఫర్ట్ జోన్ నుండి బయటికి వస్తేనే మనం కొత్త ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తాం. ఈ ట్రిప్ నాకు కాన్ఫిడెన్స్, మెమోరీస్ అండ్ మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది. మీరు ఎప్పుడైనా లోహఘాట్ ఫోర్ట్కి వెళ్ళారా, లేదా ట్రెక్కింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ అడ్వెంచర్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ అడ్వెంచర్లో కలుద్దాం. బాయ్.